ఆసరా మరియు చేయూత పింఛన్కి సంబంధించిన వివిధ రకాల వృద్ధుల పింఛన్కి సంబంధించిన చాలామందికి అయితే కొన్ని జిల్లాల చోట్లనైతే అమౌంట్ అనేది జమ అవుతున్న వేళనైతే కొన్ని మన సబ్స్క్రైబర్ తెలపడం అనేది జరిగింది. సో ఈరోజు అనేది మనకి ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఏ జిల్లాలో అయితే ఆసరా పింఛన్లు ఈరోజు నుంచి జమ అవుతున్నాయో పూర్తి వివరాలు అనేది వీడియోకి వెళ్ళైతే తెలుసుకుందాము. తర్వాతనైతే ఎవరైనా మీకైతే ఆసరా పింఛన్ పడినట్లయితే కిందనైతే కామెంట్ చేయండి. సో మనమైతే ప్రతి అప్డేట్ కోసం అయితే వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే గంటనైతే ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకు అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణలో అయితే ఆసరా పింఛన్కి సంబంధించిన కొన్ని చోట్లనైతే ఎక్కడంటే నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాలోనైతే కొన్ని జిల్లాలోనైతే పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే మన సబ్స్క్రైబర్లు అయితే తెలపడం అయితే జరిగింది. ఇంకా ఎక్కడైతే ఇస్తున్నారు అనేది మీరైతే కిందనైతే కామెంట్ చేయండి. సో అక్కడ సైడ్ అయితే మనకైతే పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్లో కాకుండా అయితే ఖాతాలో బ్యాంక్ ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో యాడ్ అయి ఉన్నాయో వారికి మాత్రమేనైతే ఇప్పుడైతే అమౌంట్ అనేది పడుతుండడంతోనైతే మన సబ్స్క్రైబర్లు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఇంకనైతే లేట్ అయితే అవుతుందని అయితే చెప్పవచ్చు. ఇంకా మిగతా జిల్లాలో మిగతా వారైతే ఖచ్చితంగా అయితే కొన్ని రోజులు అయితే వేచి చూడాల్సి ఉంటుంది. వారం రోజులైనా లేకపోతే 3-4 రోజులలోనైతే మీకు రావాల్సిన పింఛన్ డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే లేదంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందైతే తెలుపవచ్చు. సో ఏమాత్రం కంగారు పడకుండా మీకు రావాల్సిన పింఛన్ పైసలు అనేవి ఇంకా రానున్న 3 రోజులలో జనవరి 1 నుంచి అయితే మన 10 రోజులనైతే టార్గెట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే చేసింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.